రాజకీయాల్లో ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. అది కూడా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇంకా చాలా ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా హామీలు ఇచ్చే ముందైనా, ఏదైనా సవాల్ చేసే ముందైనా చాలా ఒకటికి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే మాట్లాడాలి. కాకపోతే మన రాష్ట్ర మంత్రులు పాపం ఆవేశపడుతున్నారు. ఆవేశంలో వాళ్ళు మరి ఏ రకంగా ఆలోచించి ఏం చేస్తున్నారో గానీ ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మాత్రం ఆవేశంలో తీసుకున్నట్టే కనిపిస్తుంది. సో ఆ నిర్ణయాలేంటి? అవి ఎట్లా బ్యాక్ ఫైర్ కాబోతున్నాయనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణువంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రీసెంట్గా ఒక సభలో కేటీఆర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఒక సవాల్ చేసిర్రు. అధికార పార్టీకి, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరిర్రు. మీరు ఒక్క ఇల్లు కట్టినా, ఒక్క ఇందిరమ్మ ఇల్లు హైదరాబాద్ పరిధిలో కట్టినా కూడా నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పారు. ఒకసారి అది చూడండి. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా, దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. కానీ చెప్పుకుంటాడు నేను గుంపు మేస్త్రిని అని. గుంపు మేస్త్రి అంటే కడతాడా కూలగొడతాడా అమ్మ నాకు తెలియక అడుగుతా. గుంపు మేస్త్రి అంటే కట్టాల. వీడెక్కడ గుంపు మేస్త్రి? ఉన్న ఇల్లు కూలగొట్టేటోడు, ఉన్న కొంపలు పూసుకునేటోడు గుంపు మేస్త్రి ఎట్లయితాడు? ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ఇల్లైనా మీరు జిహెచ్ఎంసీ పరిధిలో కట్టిరా, కడితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఆయన ఒక సవాల్ చేశారు. సో దీని మీద ప్రభుత్వం నుంచి స్పందించేటప్పుడు మంత్రులు కానీ ఇతర నాయకులు కానీ చాలా ఆలోచించి స్పందించాలి. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 1,00,000 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శాంక్షన్ ఇచ్చారు. హైదరాబాద్ శివారులో చాలా పెద్ద కాలనీ కట్టారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లతోటి పెద్ద కాలనీ కట్టారు. దాదాపు 76 నుంచి 80 వేలకు పైగా ఇండ్లు ఆల్రెడీ నిర్మాణం అయిపోయి ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. మొత్తంగా వాళ్ళు కట్టిన హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ పరిధిలో. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాట్లాడే ముందు దాని విషయంలో ఆలోచించి మాట్లాడాలి. కాకపోతే ఇద్దరు మంత్రులు మాట్లాడిర్రు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఏకంగా మీరు కట్టిన నీళ్ళు మేము కట్టకపోతే, మీకంటే ఎక్కువ ఇల్లు కట్టకపోతే మేము ఒక్క ఓటు కూడా అడగమని చెప్పి ఆయన సవాల్ చేసి, ఈ అర్బన్ ప్రాంతంలో మీరు కట్టామని చెబుతున్న ప్రాంతం ఏదైతే ఉందో, మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కడితేనే, ఎక్కువ కట్టిందని ప్రజలు హర్షిస్తేనే మళ్ళీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. ఇప్పుడున్నది కేవలం 2.5 ఏళ్ల టైం. సరే, అందులో తక్కువలో తక్కువ ఒక 6 నెలల ఎలక్షన్ కోసం తీసేసుకున్న 2 ఏళ్ళ టైం ఉంది. 2 ఏళ్లలో వీళ్ళు ఎట్లా 1,00,000 ఇండ్లు కడతారు? సరే, 1,00,000 కాకుండా 50,000 ఇండ్లు అయినా జిహెచ్ఎంసీ పరిధిలో కట్టడం సాధ్యమవుతుందా? ఏ క్వశ్చన్ ఆలోచించినా సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళు 10 ఏళ్లలో కట్టిర్రు, 10 ఏళ్లలో కట్టిరని మీరే చెప్తున్నారు. చెప్పినప్పుడు ఈ 2 ఏళ్లలో మేము మీకంటే ఎక్కువ ఇండ్లు కడతామంటే ఎట్లా సాధ్యమవుతుంది? కనీసం 50,000 ఇండ్లు, కనీసం 40,000 ఇండ్లు అయినా కట్టడం పాసిబుల్ అవుతుందా 2 ఏళ్లలో? దానికి సరిపడా నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? దానికి సరిపడా స్థలాలు ఉన్నాయా? ఏమన్నంటే ప్రతిదానికి ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిజంగానే ఫ్యూచర్ సిటీలో మరి పేదల్లో గట్టించేంత దమ్ము ప్రభుత్వం దగ్గర ఉంది. వీటికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కానీ మంత్రి గారు బయటకు వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు. సో ఇంకొక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే పని చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ గారు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తా ఉన్నాడు. దానికి గౌరవ హౌసింగ్ మంత్రిగా మాకు 5 సంవత్సరాల కాల పరిమితులు, మీరు 10 సంవత్సరాల్లో కట్టినటువంటి హైదరాబాద్ ఇళ్ల కంటే మేము ఎక్కువ కట్టకపోతే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఛాలెంజ్ వచ్చేసి రెస్పాండ్ అయిపోయింది. నేను ఒక మాట ఛాలెంజ్ చేస్తున్నాం వీళ్ళ కేటీఆర్కు. ఇక మేము అడుగుతున్న ప్రశ్న కూడా 2 అంశాలు ఇక్కడ ఛాలెంజ్. ఒకటి, హైదరాబాద్ లో కట్టిన ఇండ్ల కంటే ఎక్కువ కడతామనేటువంటి ఛాలెంజ్ ఆన్సర్. అంటే మరి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు, ఏ రకంగా వీళ్ళు సవాలు విసురుతున్నారో అర్థమవుతలేదు. కేవలం మీడియాలో హైలైట్ కావడానికి, మీడియాలో హెడ్లైన్స్ కావడానికి వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే కేటీఆర్ ట్రాప్లో వీళ్ళు పడిరా అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అందరికీ తెలుసు, కేటీఆర్కే కాదు ఈ మాట్లాడిన మంత్రులకు కూడా తెలుసు, 2 ఏళ్లలో 2.5 ఏళ్లలో 1,00,000 ఇండ్లో, 50,000 ఇండ్లో, 40,000 ఇండ్లో కట్టడం సాధ్యం కాదు అనే విషయం తెలుసు. స్థలాల దగ్గర సమస్య వస్తుంది, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అన్నీ తెలిసి కూడా వాళ్ళు దాని మీద స్పందిస్తూ ఉన్నారు. అవన్నీ తెలిసిన తర్వాతనే కేటీఆర్ వాళ్ళకి ఛాలెంజ్ చేసాడు. మేము 1,00,000 ఇండ్లు కట్టినాము, మరి మీరెన్ని ఇండ్లు కట్టిరు 2.5 ఏళ్లలో అని ఆయన అడిగిండు. సరే, 2.5 ఏళ్లలో కట్టలేదు, వదిలేద్దాం. నెక్స్ట్ 2.5 ఏళ్లలో ఎన్ని కడతారు అనేది వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఆ 2.5 ఏళ్లలో కూడా ఇన్ని ఇండ్లు కట్టడం సాధ్యం కాని పరిస్థితి. కానీ వీళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు వాళ్ళ నోటి నుంచే వచ్చింది, మేము ఇన్ని కడతాము, అన్ని కడతాము,
కట్టకపోతే ఓట్లు అడగమని చెప్పి వాళ్ళతోటే స్టేట్మెంట్ ఇప్పించిండు కేటీఆర్. మేము ఇన్ని కఠినమని చెప్పడం వల్ల మీకంటే ఎక్కువ కడతాం, మేము ఇన్ని కడతాం, ఇన్ని కడితేనే ఓటు అడుగుతామని చెప్పేసి మంత్రులు చెప్పారు. అంటే ఇప్పుడు రేపటి రోజున ఓట్ల దగ్గర వచ్చినా ఇంకొక దగ్గర వచ్చినా ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ తప్పుడు అంశాలు చెప్తుంది, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని చెప్పడానికి ఈ 2 అంశాలు అక్కడ వాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళిగో మాకంటే ఎక్కువ ఇళ్ళు కడతామన్నారు, కట్టకపోతే ఓట్లు అడగమని చెప్పారు, కానీ మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఇంకొక ఇల్లు ఎక్కువనే కడతామన్నారు, మరి ఇప్పటివరకు ఎన్ని ఇళ్ళు కట్టారు, 10 ఇళ్ళు కూడా కట్టలేదను. ఇట్లా రకరకాలుగా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఇరుకునబెట్టడానికి ఒక అస్త్రాన్ని మంత్రులు కేటీఆర్కి అప్పచెప్పారు. ఇట్లకంటే కూడా కేటీఆర్ విసిరిన ట్రాప్లో వీళ్ళు పడ్డారు, వాళ్ళ చేతికి అస్త్రం దొరికింది, బీఆర్ఎస్ పార్టీకి అస్త్రం దొరికింది. ఇప్పుడు త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఆ ఎలక్షన్లో సవాల్ చేస్తాడు, మరి మేము ఇన్ని కట్టినాం, మీరు 2.5 ఏళ్లలో ఎన్ని కడతారు? సేమ్ అక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఎన్ని కడతారు, ఎట్లా కడతారు అనేది ఈ లెక్కలన్నీ కూడా మళ్ళీ డిబేట్ స్టార్ట్ అవుతుంది దీని మీద. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చే నాటికి ఈ అంశం అక్కడ ప్రధాన అంశంగా మారుతుంది. ఎన్ని ఇళ్ళు కట్టిరు, ఎన్ని ఇళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిరు. ఇప్పటికి కూడా గత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్ళను కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఉండిపోయినాయి అట్లనే. వాటికే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి 3 రంగులు వేసి అక్కడక్కడ పంచుతున్నారు. ఈ మూసి పరివాహక బాధితులను కొంతమంది తీసుకుపోయి వాటిలో ఉంచుతున్నారు. అప్పుడు ఇచ్చినాయి ఇంకా డిస్ట్రిబ్యూషన్ వీళ్ళు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. కొత్త ఇండ్లు ఎట్లా కడతారు, అది కూడా వాళ్ళకంటే ఎక్కువ ఇండ్లు ఎట్లా కడతారు? సో ఎట్టి పరిస్థితులు సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే వాళ్ళని ట్రాప్లో వేయడానికి ఆయన అట్లా మాట్లాడినట్టున్నాడు. వీళ్ళు అది గమనించకుండా పోయి పాపం ఆ ట్రాప్లో పడ్డారు. సో ఇక వీళ్ళ ఫ్యూచర్లో ఇది వీళ్ళకు ఏ స్థాయిలో ఎదురు దెబ్బలు తగులుతాయో చూద్దాం. థ్యాంక్ యూ.